నాటుకోళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి తోటి ఏమైందంటే మనుషుల ఆయుష్ ప్రమాణం కూడా ఇప్పుడు 100 ఏళ్ళు బతోడు 45 రోజులకే 4 కిలోలు అయింది. అది తిన్నావు అనుకో నువ్వు 35 ఏళ్ళకే 70 ఏళ్ళు ఉన్నాయి. 35 ఏళ్ళ నీకు వయసు వచ్చే వరకు 70 ఏళ్ళు అవుతావు ఆ మాంసం. అందుకనే ఇప్పుడు ఏంటంటే రోగాలు నొప్పులు ఇవన్నీ మనకు తెలియకుండానే దాని ద్వారా వస్తాయి. మనం ఏంది ఏదన్నా అవసరం చిన్న ఫంక్షన్ చికెన్ షాప్ పోతున్నాం, ఓ 20 కిలో కొట్రా అంటే 20 కిలోలు తీసుకొచ్చి తింటారు. అయితే దాని వల్ల దాని స్టెరాయిడ్స్ అంతా మనమే వాడుతున్నాం. మనం కూడా అది ఎట్లా బిల్డప్ అయిందో అట్లా అవుతున్నారు. ఇప్పుడు అందుకోసానికి 30 ఏళ్ళ 70 ఏళ్ళు అయితే అరే ఏమైందిరా 30 ఏళ్ళకే ఇట్లా నడవస్తలేదు ఏంటంటే మనకు అది కొడి తిన్నది ఈ ఇండైరెక్ట్ గా అది మనకు పనిచేసింది మనకు తెలియదు. అట్లా కొంత ఇప్పుడు డాక్టర్లు చెప్పి అంతా దాన్ని బట్టి ఏమవుతుందంటే మారి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ వైపు ఏంది నాటుకోలు కావాలని తిరుగుతారు. అయితే దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే మళ్ళా ఫారాలు పెడుతున్నారు. ఫారాలు పెట్టి కలర్ కోళ్ళని తీసుకుపోయి ఆ ఫారాలలో దాస్తారు. సారి మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫ్రీ రేంజ్ ఇచ్చిపెట్టాడు. ఇక మళ్ళీ ఆయన పూజుడే. కాకపోతే ఏంటంటే నాటుకోడి నాది ఫారాలు ఉన్నది తీసుకుపోయి ఆడ చూపించగానే అరే ఎర్రగానే ఉంది ఇది నాటుకోడి అని అట్లా వీళ్ళు దొరబడ్డారు నడవంగా. అసలైన నాటుకోడి మన బాయి కాడ మన ఫ్రీ రేంజ్ లో తిరిగే నాటుకోడి అనేది వాళ్ళకి ఇప్పుడు షాప్ కాడ తీసుకుపోయి ఇది కట్టేసినాం అనుకో వాడు ఏమనుకుంటాడు నాటుకోడి అనుకుంటాడు. అది కూడా ఇట్లనే ఉంటది, దీనిలాగానే ఉంటది. మరి అది 3 కిలోలు అవుతుంది. అది కూడా 3 కిలోలు అవుతుంది. ఏది 6 నెలలు 4 నెలలు 40 రోజులు అది కూడా 3 కిలోలు అవుతుంది. సేమ్ దాంతో ఏంటంటే కలర్ చేంజ్ అయితే ఇట్లా డూప్లికేట్ అవుతుంది. జనం కూడా ఆలోచించి ఇట్లా ఫ్రీ రేంజ్ లో చూసి మన దగ్గర ఎట్లా మన వాతావరణం చూసి ఇట్లా చూసుకొని తీసుకుపోతారు. చాలా మంది తెలియని వాళ్ళుగా మోసపోతారు. ప్రతి దాంట్లో ఉంది మోసపోతారు. కానీ ఇట్లా మన దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఒకసారి చూసిర్రు అనుకో ఇది అని ఒక్కసారి వచ్చి ఒకరు తీసుకుపోయినంటే వాళ్ళ ద్వారా 100 మంది వస్తారు. 100 మంది వస్తారు. నేను ఎవరికి అడ్వర్టైజ్ చేయాలి, ఎవరికి చెప్పలే. నేను బిజినెస్ నేను నా లైఫ్ టైం ఏంటంటే బాయ్ కాడికి వస్తే మనకు ఉండాలి టైం పాస్ కు నా ఒక హ్యాబిట్ లాగా ఒక హ్యాబిట్ నాకు ఏంటంటే కొంచెం తృప్తి బాయ్ కాడ ఇట్లా ఉన్నాయి అని చూసుకుంటానికి. అంతే తప్ప నాకు ఏదో పెద్ద నేను కమర్షియల్ బిజినెస్ లాగా లేదు. మనకు అది ఎట్లమ్మా ఈ రోజు ఒక్కసారి నాకు ఈ డబ్బులు కావాలని ఏం లేదు. కాకపోతే మనకి ఏంటంటే ఇంటి ఖర్చులు మామూలుగా మన ఖర్చులు లాగా వెళ్తుంటాయి. తర్వాత నాకు కూడా కొంచెం దీంతో పని ఉన్నట్టు ఉంటుంది, తిరుగుతుంటే చూసుకుంటుంటే మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. బాయ్ కట్టుకొస్తాను అట్లా చెప్తాను అంతే.